గెలిచేవాడు ఏం చేస్తాడో, గెలవాలనుకునేవాడు ఏం చెయ్యాలి. యుద్ధాన్ని ఆపినవాడు యుద్ధంలో గెలిచినట్లు చరిత్ర లేదు. ఇది నీకు అవరోధం కాదు, అవకాశం అనే విషయాన్ని మరిచిపోకు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, మీ యొక్క లక్ష్యాన్ని చేరండి. పరుగు ఆపినవాడు పరుగు పందెంలో గెలిచినట్లు ఏ పుస్తకం తెలియజేయదు. యుద్ధాన్ని ఆపకండి. ప్రయాణం ఆపేసిన వాడు గమ్యాన్ని చేరినట్లుగా ఎవరు మనకి చెప్పరు. మరి విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియో నేను గ్రూప్ 2 విద్యార్థుల కోసం చేస్తున్నాను. మెయిన్స్ ప్రిపరేషన్ అద్భుతంగా కొనసాగించి జూలై ఎండింగ్లో పరీక్ష రాయడానికి సిద్ధపడిన విద్యార్థులు ఎప్పుడైతే పరీక్ష వాయిదా పడిందో వాళ్ళ ప్రిపరేషన్ని కూడా వాయిదా వేశారు. అప్పటి వరకు కూడా వారు ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుని అద్భుతంగా ప్రయత్నం చేశారు. ఇప్పుడేమో నీరసించినటువంటి మనసులతో, నిరాశా దృక్పథంతో తమ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో గెలిచేవాడు ఏం చేస్తాడో, గెలవాలనుకునేవాడు ఏం చెయ్యాలి అనే విషయాన్ని చెప్పటానికే ఈ వీడియో చేస్తున్నాను. 4 ప్రధానమైన అంశాలు చెబుతాను. ఇది మిమ్మల్ని గ్రూప్ 2 ఉద్యోగులుగా 100% తీర్చిదిద్దుతుంది అనే విషయాన్ని నమ్మండి. దానిలో మొదటిది, యుద్ధాన్ని ఆపకండి. యుద్ధాన్ని ఆపినవాడు యుద్ధంలో గెలిచినట్లు చరిత్ర లేదు. పరుగు ఆపినవాడు పరుగు పందెంలో గెలిచినట్లు ఏ పుస్తకం తెలియజేయదు. ప్రయాణం ఆపేసిన వాడు గమ్యాన్ని చేరినట్లుగా ఎవరు మనకి చెప్పరు. మరి నువ్వు ప్రయత్నాన్ని ఆపేస్తే గ్రూప్ 2 ఉద్యోగం ఎలా వస్తుంది? ఒక్కసారి ఆలోచించు. జూలై ఎండింగ్ పరీక్ష అనగానే నువ్వు ప్రతి నిమిషాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నావు, బ్రహ్మాండంగా చదివావు. ఇప్పుడు వాయిదా పడింది కేవలం పరీక్ష మాత్రమే. నెలలోనో, 2 నెలల్లోనో, 3 నెలల్లోనో గ్యారంటీగా పరీక్ష పెట్టడం జరుగుతుంది. మన ప్రభుత్వం అద్భుతంగా పరీక్ష నిర్వహించాలని నిర్ణయం కూడా తీసుకుంది. కాబట్టి నువ్వు నీ ప్రయత్నాన్ని ఇంకా ఉత్సాహంతో ఉపయోగించుకో. నీ ప్రయత్నాన్ని ఇంకా ఉత్సాహంతో చెయ్యి, తప్పనిసరిగా నువ్వు గెలుస్తావు. ఇక రెండవ అంశం, ఇది అవరోధం కాదు, అవకాశము అనే విషయాన్ని నువ్వు మరిచిపోకు. అప్పటిదాకా అద్భుతంగా ప్రిపేర్ అయినటువంటి ఒక విద్యార్థి, సార్ గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేశారు, ఏం చెయ్యాలో నాకు తెలియటం లేదండి అని నా దగ్గరకు వచ్చాడు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయటం అనేది నీ చేతుల్లో లేదు. ప్రభుత్వం చాలా కారణాల రీత్యా, చాలామంది విద్యార్థుల యొక్క శ్రేయస్సు రీత్యా పరీక్షను వాయిదా వేసింది. ఇది నీకు అవరోధం కాదు, అవకాశం అనే విషయాన్ని మరిచిపోకు. నీలో ఇంకా ఏ సబ్జెక్టులలో, ఏ టాపిక్లలో నువ్వు బలహీనంగా ఉన్నావో ఒకసారి నిన్ను నువ్వు విశ్లేషించుకో. ఏపీఎస్టీలో నేను ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాను, పాలిటీలో నేను ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాను, ఎకానమీలో నేను ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాను, సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాను అని ఒక విశ్లేషణ చేసుకుని ఆ బలహీనతలను తగ్గించుకునే ప్రయత్నం చేయి, బలాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయి. నువ్వు ఈ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంటే నీ కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. నీకు ఇంకా మంచి మార్కులతో గ్రూప్ 2లో మంచి పోస్టు వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇక మూడవ విషయం, నీ చేతుల్లో ఏది ఉందో దానిని చెయ్యి. నీ చేతుల్లో ఏది లేదో దానికోసం నువ్వు ఆలోచించకు. చాలామంది విద్యార్థులు వచ్చి అడుగుతున్నారు, సార్ గ్రూప్ 2 పరీక్ష ఎప్పుడు పెడతారో? దిస్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇది నీ చేతుల్లో లేదు. ప్రభుత్వానికి అనుకూలంగా, విద్యార్థులకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక తేదీని నిర్ణయించి పరీక్ష పెడుతుంది. మరి నీ చేతుల్లో ఏముంది? నీ చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి, నీ చేతుల్లో సమయం ఉంది. ఈ రెండిటిని కరెక్ట్గా ఉపయోగించుకో, నువ్వు ఒక అద్భుతమైనటువంటి విజేతగా మారుతావు. ఏదైతే నీ చేతుల్లో లేదో పరీక్ష ఎప్పుడు పెడతారో, ఇలాంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి నువ్వు ఆలోచించకు. గ్యారంటీగా 2 నెలల్లోనో 3 నెలల్లోనో పరీక్ష జరుగుతుంది. పరీక్ష జరిగినప్పుడు ఆ పరీక్షకు నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అనేది ఈరోజు నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది.
అనేది చాలా ముఖ్యమనే విషయాన్ని గుర్తుపెట్టుకో. సో పరీక్ష తేదీ ఇస్తేనే నేను చదువుతాను అంటే నువ్వెప్పుడూ గెలవలేవు. పరీక్ష తేదీలతో సంబంధం లేకుండా రేపే నాకు గ్రూప్ 2 పరీక్ష జరుగుతుంది అని ఎవడైతే చదువుతాడో వాడే గెలుస్తాడు, వాడే నిలుస్తాడు. అలా కాకుండా నాకు పరీక్ష తేదీ వచ్చిన తర్వాత అకాడమిక్ పుస్తకాల్లో నేను పుస్తకాలు ఓపెన్ చేస్తానో అప్పుడు చదువుతాను అంటే నువ్వు మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సిద్ధపడిపోవచ్చు. కాబట్టి విద్యార్థులారా, నిర్లక్ష్యం వహించవద్దు. అది నీ నిండు విజయాన్ని నాశనం చేస్తుంది, నిన్ను నిరుద్యోగిగా నిలబెడుతుంది. నువ్వు నీ లక్ష్యం వైపు దూసుకు వెళ్ళిపోవడానికి ఈ యొక్క ఖాళీ సమయం ఏదైతే ఉందో, ఇప్పుడు దొరికిన ఎక్కువ సమయం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోండి. చాలామంది విద్యార్థులు నాకు ఫోన్లు చేస్తూ అడుగుతూ ఉంటారు, సార్ మేము పార్ట్ టైం జాబ్ చేస్తున్నాం, మేము గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నాం, మా పరిస్థితి ఏమిటి అని చెప్పి జూలైలో పరీక్ష ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతూ ఉండేవారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళ కోసమే ఈ అవకాశం వచ్చింది. మరి ఇప్పుడు కూడా ఎందుకు ఆలస్యం చేస్తారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, మీ యొక్క లక్ష్యాన్ని మీరు చేరండి. ఇక మీరు గ్రూప్ 2లో గెలవాలి అంటే చేయాల్సిన 4వ పని ఏమిటి అంటే టెస్ట్లు రాయండి. ప్రతి వారం కానీ లేదా 15 రోజులకు ఒకసారి కానీ మీరు టెస్ట్లు రాయటం అనేది మాత్రం వదలకండి. ఎగ్జామ్ వాయిదా పడింది కదా అని చెప్పి నీ ప్రాక్టీస్ వాయిదా పడకూడదు. ఇప్పుడు మొన్న వరల్డ్ కప్ని సాధించింది మన క్రికెట్ టీం. వాళ్ళు వరల్డ్ కప్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత లేకపోతే వరల్డ్ కప్ మ్యాచ్కి వెళ్ళే ముందో ప్రాక్టీస్ చేయరండి. వాళ్ళు రోజూ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అక్కడ వరల్డ్ కప్ సాధించటం అనేటటువంటిది జరిగింది. ఆ విజయం కేవలం 1 గంట 2 గంటల్లో మీకు కనిపించింది. దాని వెనకాల వాళ్ళు 20 ఏళ్లగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఉందనే విషయాన్ని మర్చిపోకండి. మరి నువ్వు రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్లో ప్రాక్టీస్ చేస్తానులే అంటే కుదురుతుందా? కుదరదు. కాబట్టి నీ ప్రిపరేషన్ స్థాయి తెలుసుకోవడానికి, నీ బలాన్ని బలహీనతని అంచనా వేసుకోవడానికి పరీక్షలు అనేటటువంటివి చాలా చాలా ముఖ్యం. కాబట్టి మోడల్ టెస్ట్లు వ్రాయటాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లో కూడా వివిధ సెంటర్లలో మీకు దగ్గరగా ఉన్నటువంటి సెంటర్లలో ఈ యొక్క టెస్ట్లను కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు టెస్ట్లు వ్రాయాలి అనుకుంటే చాలా స్టాండర్డ్ రేంజ్లో టెస్ట్లను శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తుంది. మీరు ఈ టెస్ట్లను వ్రాసి మీ ప్రతిభను, మీ యొక్క బలాలు బలహీనతలను తెలుసుకోవటం కోసం, ప్రతిభను మెరుగుపరుచుకోవటం కోసం ఇది ఒక గొప్ప అవకాశం అనే విషయాన్ని మర్చిపోకండి. సో విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి, ఇది మీకు అవరోధం కాదు, అవకాశం. ప్రభుత్వం మీకు ఇచ్చిన గొప్ప సువర్ణ అవకాశం. మీ యొక్క బలహీనతలను మెరుగుపరుచుకోవటానికి, బలాలను ఇంకా బాగా పెంచుకోవటానికి ఇది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోండి. ఇది ఎంతకాలమైనా సరే రేపే ఎగ్జామ్ అని చెప్పి చదవండి. గ్రూప్ 2 విజేతలుగా మీరు నిలబడండి. మీరు గ్రూప్ 2 విజయం సాధించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. యుద్ధం ఆపేసిన వాడు యుద్ధంలో గెలవలేడు. ప్రయాణం ఆపేసిన వాడు గమ్యం చేరలేడు. పరుగు ఆపేసిన వాడు పరుగు పందెంలో గెలవలేడు. ప్రయత్నాన్ని విరమించేవాడు ఎప్పుడు విజేత కాలేడు. యుద్ధాన్ని ఆపకండి.